మన హిందువుల యొక్క జనాభా తగ్గిపోవడానికి మూల కారణం ఇవే. ఒకటి, లవ్ జిహాద్ అనే పేరుతో హిందూ అమ్మాయిలని ప్రేమించి హిందూ అమ్మాయిలని కన్వర్ట్ చేయడానికి ట్రై చేసి కన్వర్ట్ కాకపోతే చంపేస్తున్నారు. ఇంకోటి, హిందూ అమ్మాయిలని ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. హిందూ అమ్మాయిలు క్షణంలో మాయమైపోతున్నారు. దాని పట్ల ఏ గవర్నమెంట్ కూడా చర్య తీసుకోదు. అలాగే ముఖ్యమైనది, హిందువులను మత మార్పిడి చేస్తున్నారు. అది ఎంతవరకు వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది కూడా మీరు గమనించుకోవాలి. హిందువుల మధ్యలో గొడవలని పెట్టేసి హిందువులని విడదీయడానికి ట్రై చేస్తున్నారు. అది ఎవరు కూడా పసిగట్టలేకపోతున్నారు. ఈ విధంగా పోతే మాత్రం ముందు ఖచ్చితంగా మన జనాభా అనేది చాలా వరకు తగ్గిపోతుంది. వేరే మతస్థులు ఇంక్రీజ్ అయిపోతారని చెప్తున్నా. ప్రతి ఒక్క హిందువు గుర్తు పెట్టుకొని దీని పట్ల చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. దీని ప్రకారంగా చూసుకుంటే మన హిందూ జనాభా ప్రజెంట్ ఉన్న 2025 నుంచి 400 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలకు ఒక్కొక్క పర్సెంట్ తగ్గిపోతే 400 సంవత్సరాలకి మన జనాభా వచ్చేసి 49% మాత్రం పడిపోతుంది. అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా 78% అని మీరు అనుకుంటున్నారు, కానీ ముందు ఇలానే తగ్గుకుంటూ పోతే మనం ఎంత ఘోరమైన పరిస్థితి హిందువులకు వస్తుందనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇతర మతస్థులు మన హిందువుల పట్ల ఏ విధంగా చేస్తున్నారు, హిందువుల పట్ల ఏ విధంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్.